Hi. So first of all, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. తెలుగు సిఏ సిఎంఏ ఫైనల్ స్టూడెంట్స్కి, ఇంటర్ స్టూడెంట్స్కి అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఏంటి సార్ అనౌన్స్మెంట్ అంటే, నన్ను చాలామంది డైలీ సార్ మాకు ఫేస్ టు ఫేస్ క్లాసెస్ కావాలి సార్, మే అటెంప్ట్కి మాకు ఎగ్జామ్స్ కావాలి సార్, మాకు మీ గైడెన్స్ కావాలి సార్, మీరు కానీ సపోర్ట్ చేశారంటే మేము మే 2025లో మా సిఏ క్లియర్ చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాం సార్. ఇప్పటికే చాలాసార్లు ఎగ్జామ్స్ రాసాము, ఇప్పటికే చాలా డబ్బులు వేస్ట్ చేసుకున్నాము అని స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ మీ. సో దాని గురించి ఒక చిన్న అనౌన్స్మెంట్. ఫేస్ టు ఫేస్ క్లాసెస్ కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాను నేను. ఎప్పటి నుంచి అంటే, ఏమో ప్రజెంట్ నా దగ్గర ఆన్లైన్ బ్యాచ్ నడుస్తుంది, అవునా. ఎఫ్ఆర్ ఏఎఫ్ఎం డిటీకి నేను ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. సో దీంట్లో ఎఫ్ఆర్ మనకు ఆల్మోస్ట్ ఒక 40% అయిపోయింది, ఏఎఫ్ఎం ఒక 40% అయిపోయింది, డిటీ మొన్నే స్టార్ట్ చేసాం, పీజీబీబీ ఫినిష్ అవుతుంది. సో నాకు ఈ 3 సబ్జెక్ట్స్ ముందు నేను ఫినిష్ చేయాలి. బికాస్ చాలామంది క్లాసెస్ తీసుకున్నారు పాపం, మన మీద నమ్మకంతో అంతమంది మన క్లాసెస్ తీసుకున్నప్పుడు. సో ఫస్ట్ నేను ఈ ఆన్లైన్ వాళ్ళకి న్యాయం చేసి, అంటే ఈ ఆన్లైన్ క్లాసెస్ నేను వీలైనంత త్వరగా అంటే ఏది పెడితే చెప్పడం కాదు, డే అండ్ నైట్ కూర్చొని, మిగతా పనులు ఏం లేవు నాకు, మిగతా పనులను పక్కన పెట్టేసి జనవరి ఎండింగ్కి అమ్మ, ఇవాళ జనవరి 1 కదా, సో జనవరి ఎండింగ్కి ఐ విల్ ఫినిష్ ఆల్ 3 సబ్జెక్ట్స్ 100%. సో జనవరి ఎండింగ్లో నేను ఫ్రీ అయిపోతాను. సో జనవరి ఎండింగ్లో వీఆర్ ప్లానింగ్ ఫేస్ టు ఫేస్ బ్యాచ్ అమ్మ, అది కూడా ఓన్లీ ఫర్ గ్రూప్ 1. అదేంటి సార్ అంటే, ఏమో మనకు ఉండేది 3 months తర్వాత, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, బోత్ గ్రూప్స్ అంటే అవదమ్మా, టైం సరిపోద్దానికి. సో గ్రూప్ 1 ఎఫ్ఆర్ ఎస్ఎఫ్ఎం డిటి, ఎఫ్ఆర్ ఎస్ఎఫ్ఎం ఆడిట్, 3 సబ్జెక్ట్స్ నేనే చెప్తాను. సో ఎవరన్నా ఫేస్ టు ఫేస్ క్లాసెస్ కావాలి సార్, మాకు మేము ఆన్లైన్లో చదవలేకపోతున్నాం, మాకు డీవియేషన్ వచ్చేస్తుంది సార్, మాకు పర్సనల్గా మా గైడెన్స్ కావాలి, మీ మానిటరింగ్ కావాలి, మీరు ఎగ్జామ్స్ పెట్టిన మాకు అని ఎవరైతే అనుకుంటారో, మీకు యూ కెన్ చూస్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్. ఎలా సార్ మీరు అంటే, ఏమో మనకి ఫిబ్రవరి 1 స్టార్ట్ అయిందనుకోండి, మనకి 40 days కనీసం 120 hours కావాలి సబ్జెక్ట్కి నాకు. సో 40 days డైలీ 3 hours ఎఫ్ఆర్, 3 hours ఎస్ఎఫ్ఎం, 3 hours ఆడిట్ ఉంటుంది డైలీ. ఆడిట్ 2 hours సరిపోతుందమ్మా, అంటే ఒక 8 hours మీకు క్లాసెస్ ఉంటాయి డైలీ. ఒక 4 hours మీరు చదువుకోవాలి డైలీ, ఏ రోజు చెప్పిందారో చదువుకుంటూ ఒక 40 days, అంటే మార్చ్ మిడ్లో క్లాసెస్ అన్నీ ఫినిష్ అయిపోతాయి. సో మార్చ్ మిడ్ నుంచి ఏప్రిల్ ఎండింగ్ వరకు, అంటే 1.5 months, 45 to 50 days మీరు చదువుకోవచ్చు. ఆ చదువుకునేటప్పుడు మళ్ళీ నేను మీకు వీక్లీ ఎగ్జామ్స్ పెడతాను, అండ్ మళ్ళీ మీకు గ్రాండ్ టెస్ట్లు పెడతాను. ఐసీఏ ఎలాగైతే ఎగ్జామ్స్ పెడతారో అదే లెవెల్లో ఎగ్జామ్స్ పెడతాను. మీ పేపర్స్ కూడా నేనే దగ్గరుండి కరెక్ట్ చేస్తాను. దెన్ మీకు చేసే తప్పులన్నీ మీకు చెప్తాను, కాబట్టి మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో ఈజీగా మీ సిఏ ఫైనల్ గ్రూప్ 1 మే 25లో క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మీకు స్లోగా చెప్తానండి. బట్ యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే, ఒక అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ అండ్ రిగార్డింగ్ ఎగ్జామ్స్. సో ఎక్కువ మంది ఎగ్జామ్స్ పెట్టండి సార్ అని అడుగుతున్నారు. ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉండే మేము. మీరు బయట ఎక్కడైతే ఎగ్జామ్స్ కోసం 20,000 25,000 కట్టి జాయిన్ అవుతున్నారో, అక్కడ మీకు కూడా తెలుసు మీ పేపర్స్ ఎవరు సెట్ చేస్తారు, ఎవరో మీ పేపర్స్ ఎవరు వాల్యూ చేస్తారు, అక్కడ పనిచేసే వాచ్మెన్ పిల్లలు, అక్కడ చదువుకునే సిఏ ఇంటర్ పిల్లలు. మొన్న ఎవరికో ఫోన్ చేశాను నేను, సిఏ ఇంటర్ పిల్లడు ఒకడు, సార్ సోకాల్డ్ ఇన్స్టిట్యూట్లో మాకు సిఏ ఇంటర్ పేపర్ రుద్దితే 13 రూపాయలు ఇస్తారంట, సిఏ ఫైనల్ పేపర్ రుద్దితే 18 రూపాయలు ఇస్తారంట పేపర్కి. వాడికి ఒక కీ ఇస్తారంటమ్మా, అది పెట్టుకోవడం, కాపీ పేస్ట్ చేయడం. సో అలాంటి వాళ్ళు మీ పేపర్లు రుద్ది ఎవరో మీకు పేపర్లు సెట్ చేస్తుంటారు. సో దానివల్ల మీకు జీరో యూజ్. అదే మేమేం చేస్తాం, నేనే దగ్గరుండి పేపర్ సెట్ చేస్తాను. మరి ఏంటి సార్ వాళ్ళ పేపర్ సెట్టింగ్కి నీకు డిఫరెన్స్ ఏంటంటే, ఏమో మీకు బయట చెప్పుకునే వాళ్ళు సిఏ క్వాలిఫై అయ్యి 30 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకి ప్రజెంట్ ఉన్న ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియదు, ప్రజెంట్ ఉన్న సిలబస్ తెలియదు,
అవుట్డేటెడ్ అమ్మా. వాళ్ళంతా నోకియా ఫోన్ లాంటి వాళ్ళు. నోకియా ఫోన్లు చెప్పుకోవడానికే 30 years ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీ అని. ఇప్పుడు ఎందుకు పనికిరాదమ్మా. ఇప్పుడంతా అప్డేటెడ్ 5G వర్షన్. నేను అప్డేటెడ్. నేను రీసెంట్ టైమ్స్లో ఎగ్జామ్స్ చాలాసార్లు రాశాను. నాకు ప్రజెంట్ పేపర్ ట్రెండ్ తెలుసు. పేపర్స్ ఎలా వస్తున్నాయి, ఏ కాన్సెప్ట్ ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాడు, MCQs ఎలా ఫ్రేమ్ చేస్తారు. మరి నాలంటోడు పేపర్ సెట్ చేసి మీ పేపర్ దగ్గరుండి వాల్యూ చేస్తే మీకు బెనిఫిట్ వస్తుందా, లేదా ఎవడో మీకు ఒక షెడ్యూల్ ఇచ్చేసి మీ పేపర్లో ఎవరో వాచ్మెన్ పిల్లలు రుద్ది మీకు మార్కులు ఇస్తే మీకు బెనిఫిట్ వస్తుందా థింక్ చేసుకోండి మీరు. కాబట్టి థింక్ వైజ్లీ. ఎక్కడైనా జాయిన్ అయ్యే ముందు థింక్ ట్వైస్. అక్కడ పెట్టే ఎగ్జామ్స్ వాళ్ళు ఎందుకు పెడుతున్నారు, అసలు ఎంతమంది పాస్ అవుతున్నారు ఎగ్జామ్స్ రాసి అక్కడ, నిజంగానే మార్కెట్లో చెప్పుకునేంత హైప్ నిజంగా అక్కడ ఉందా లేదా, గ్రౌండ్లో రియాలిటీ ఏంటి, పేపర్స్ ఎలా సెట్ చేస్తారమ్మా, కాపీ పేస్ట్ క్వశ్చన్లు ఎవరు రుత్తారు, వాచ్మెన్ పిల్లలు. దానివల్ల నో యూస్, డబ్బులు వేస్ట్ తప్ప. సో మా దగ్గర అయితే 3 సబ్జెక్ట్స్ నేను క్లాసెస్ చెప్తాను తెలుగులో నీట్గా. అక్కడ ఎవరు చెప్తారు మీకు, ఎవరో నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీస్, గెస్ట్ ఫ్యాకల్టీసు. ఏదో వచ్చాడా గంట కింద డబ్బులు ఇస్తారు ఆయనకి, ఆ గంట కింద చెప్పుకొని వెళ్ళిపోవడం అంతే. దానివల్ల మీకు బెనిఫిట్ ఏమీ రాదు. అదే మా దగ్గర అయితే ప్రతి క్లాస్ తెలుగులో 100% కాన్సెప్ట్ తోటి చెప్తాను. మీతోటి క్వశ్చన్స్ సాల్వ్ చేయిస్తాను. 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్స్ నేనే పెడతాను, పేపర్లు నేనే వాల్యూ చేస్తాను. సో ఇది నా దగ్గర జాయిన్ అయితే నేను ఆఫర్ చేసే సర్వీసెస్. క్లాసెస్ చెప్పి డౌట్స్ క్లారిఫై చేస్తాను, ప్లస్ ఎగ్జామ్స్ పెడతాను. ఎవరికి ఇది, ఫేస్ టు ఫేస్ క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళకి. సార్ మాకు క్లాసెస్ వద్దండి, మాకు జస్ట్ ఎగ్జామ్స్ మీ గైడెన్స్ కావాలంటే ఎస్ అండి, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మా దగ్గర. మీకు ఎగ్జామ్స్ పెడతాను. ఏమన్నా డౌట్స్ ఉంటే, నాకు 3 సబ్జెక్ట్స్ వచ్చు కాబట్టి నేను 3 సబ్జెక్ట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కూడా మీకు నేను క్లారిఫై చేస్తాను. ఎవరికి, ఎగ్జామ్స్ కోసం వచ్చిన వాళ్ళకి. అదే బయట మీకు మిమ్మల్ని ఎవడు పడుచుకుంటున్నాడు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. వెళ్ళగానే మీ మొహానికి షెడ్యూల్ వేస్తారు. ఆ షెడ్యూల్ ప్రకారము ఆ టాపిక్ మీకు వచ్చినా రాకపోయినా ఎగ్జామ్ రాయాలి. ఎందుకు, మార్కులు ఇంట్లో వాళ్ళు పంపిస్తారు కాబట్టి. నిజం చెప్పండి, ఎంతమంది సిన్సియర్గా ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తున్నారు బయట. ఏదో భయం, ఒక షెడ్యూల్ ఇచ్చారు రాయాలి, లేదా మా పేరెంట్స్కి మార్కులు పంపిస్తారని చదువుతున్నారు. కానీ నిజంగా మీరు ఇంట్రెస్టింగ్గా చదువుతున్నారు ఆ షెడ్యూల్ ప్రకారం. సో బయట జరిగేటువంటివి ఇవి. మా దగ్గర ఎలా ఉండవమ్మా. నేనే దగ్గరుండి కండక్ట్ చేస్తాను. మీకు నేను గైడెన్స్ కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తాను. మెంటర్షిప్ అనే పేర్లు వాడను నేను, బట్ మీకు పర్సనల్గా ఒక బ్రదర్ లాగా, ముఖ్యంగా అమ్మాయిలకి మీకు ఒక బ్రదర్ లాగా దగ్గరుండి మీకు నేను గైడ్ చేస్తాను. ఇది ఫేస్ టు ఫేస్ క్లాసెస్ విత్ ఎగ్జామ్స్ ఉన్నాయి మన దగ్గర. ఓన్లీ ఎగ్జామ్స్ కూడా నేను మీకోసం కండక్ట్ చేస్తాను అలాంగ్ విత్ పర్సనల్ గైడెన్స్. మరి లొకేషన్ ఎక్కడ సార్ అంటే, ఎక్కువ మంది హైదరాబాద్ అడుగుతున్నారు నన్ను. నేను కూడా హైదరాబాద్ అనుకుంటున్నాను. ఎందుకంటే నా టార్గెట్ ఏంటి, లాంగ్ టర్మ్ టార్గెట్. ఏపీ తెలంగాణలో ఎంతమంది అయితే CA CMA ఫైనల్ స్టూడెంట్స్ ఉన్నారో, వాళ్ళు చెన్నైలో ఉండే, బెంగళూరు ఉండనివ్వండి, ఎవరికైతే తెలుగు మదర్ టంగ్ ఉందో, FR SFM DT ఈ 3 సబ్జెక్టులు కార్తీక్ ముప్పా క్లాసెస్సే వినాలి అందరూ. అంత కష్టపడతాను నేను. దట్ ఈజ్ వాట్ మై టార్గెట్. CA CMA ఫైనల్ వితిన్ 1 yearలో. ఇవాళ 2025 ఫస్ట్ డే. నాకు నేను పెట్టుకున్న రూల్ ఏంటంటే, నా గోల్ ఏంటంటే, తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి తెలుగు మాట్లాడే CA CMA ఫైనల్ స్టూడెంట్ ఎవడన్నా ఉంటే అతను నా క్లాసెస్సే ప్రిఫర్ చేయాలి. ఎందుకు, అంత సింపుల్గా చెప్తాను కాబట్టి నేను. సో ఇది ఒక్క బ్యాచ్గా ఈ బోర్డు ఇది ఉంటుందండి. సో నెక్స్ట్ బ్యాచ్ నుంచి మేము ఒక ప్రాపర్ స్టూడియో సెటప్ చేసుకుంటాము. డిజిటల్ స్టూడియో, డిజిటలైజేషన్, ఒక బోర్డు పెట్టుకొని, అంటే వీ హ్యావ్ టు అప్డేట్. మేము కూడా అప్డేట్ అయ్యి తెలుగు CA CMA ఫైనల్, CMA పిల్లలకి నేను ప్రామిస్ చేస్తున్నాను మీకు ఇవ్వాలి. CMA ఫైనల్ పిల్లలు బాగా సఫర్ అవుతున్నారు పాపం. చెప్పేవాళ్ళు ఎవరు లేక క్లాసెస్ అర్థమయ్యేలాగా నేనున్నాను. CFR AFM DT నేను చూసుకుంటాను మీకు. రేపు జూన్ అటెంప్ట్ నుంచి నేను కూడా మీకు రివిజన్ క్లాసెస్, డౌట్ క్లారిఫికేషన్స్ అన్నీ మీకు. ఇప్పుడు నాకు ఇంకేం పని లేదు, CA అయిపోయింది నాది. సో ఐఎమ్ ఫ్రీ. కాబట్టి CMA ఫైనల్ పిల్లలు కూడా కంగారు పడకండి, నేనున్నాను. చాలామంది నన్ను అడుగుతారు, సార్ ఎప్పుడు మీరేంటి సార్ CA అంటారు, CMAని పట్టించుకోండి సార్, మమ్మల్ని ఎవరు చూడట్లేదు అంటున్నారు మీరు. నేనున్నాను. CMA ఫైనల్ పిల్లలకు కూడా 100% కాన్సెప్ట్స్ అంటే ఏంటో చూపిస్తాను నేను. మీకు తెలిసిన క్లాసెస్ ఆల్రెడీ
బట్ ఇంకా మనం అప్గ్రేడ్ అయిపోయి కొంచెం డిజిటలైజేషన్ చేసుకొని మీకు రివిజన్ వీడియోస్, అప్డేట్స్, క్వశ్చన్స్ అన్నీ చేసుకుంటూ కంటిన్యూస్గా ఇదే పనిలో మనం ఉందాం. ఇంకా మన టార్గెట్ ఏంటంటే 2026 కల్లా ఏపీ తెలంగాణలో సిఏ సిఎంఏ ఫైనల్ అంటే దక్ష సిఏనే గుర్తు రావాలి. దట్ ఈజ్ మై టార్గెట్. అంత కష్టపడతాను మీకోసం నేను. ఓకేనా? విత్ యువర్ సపోర్ట్ ఆబ్వియస్లీ. ఓకేనమ్మా. సో ప్రజెంట్ అయితే జనవరి ఎండింగ్ నుంచి సిఏ ఫైనల్ గ్రూప్ వన్ క్లాసెస్ మీకు ఉంటాయండి. సరే, ఎగ్జామ్స్ కావాలంటే మీకు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎగ్జామ్స్ జాయిన్ అవ్వచ్చు. కావాలంటే ఎగ్జామ్స్ బ్యాచ్ వేరే, ఫేస్ టు ఫేస్ ఎగ్జామ్స్ బ్యాచ్ వేరే. చెప్పాను కదా మా ఫీచర్స్, నేను ఎగ్జామ్స్ ఎలా పెడతాను, మీకు ఎలా గైడెన్స్ ఇస్తానని. సో నాకున్నటువంటి లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎన్నిసార్లు ఎగ్జామ్లో నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు ఎక్కడ తప్పులు చేస్తారు స్టూడెంట్స్, ఆ తప్పులు ఎందుకు చేస్తున్నారని తెలుసు నాకు. సో ఐ కెన్ హెల్ప్ యూ టు క్లియర్ యువర్ సిఏ ఫైనల్ ఎగ్జామ్స్. సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ 9386969798 అమ్మ. ఒకసారి ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి అమ్మ. 9386969798 86969798 సింపుల్ నెంబర్. సో ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. మా దక్ష సిఏలో ఒక పర్సన్ ఉంటాడమ్మా, తను మీకు క్లియర్గా డీటెయిల్స్ చెప్తాడు. ఫీజు ఎంత, ఎగ్జామ్స్కి ఫీజు ఏంటి, అండ్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్కి ఫీజు ఎంత, ఫేస్ టు ఫేస్ ప్లస్ ఎగ్జామ్స్కి ఫీజు ఎంత. ఆబ్వియస్లీ అమ్మ, హైదరాబాద్ అంటే ఐ హ్యావ్ టు పే లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. సో ఫీజు కొంచెం బయట మార్కెట్లో ఉన్న ఫీజే ఉంటుంది మా దగ్గర కూడా. బట్ సర్వీస్ అనేది మార్కెట్లో వాళ్ళకంటే 200 times ఎక్కువ చెప్తాను నేను. మీకు తెలుసు నా గురించి కాన్సెప్ట్స్. సో ఫీజు అయితేనమ్మా నార్మల్గా పే చేయాల్సి ఉంటుంది, దాంట్లో ఎటువంటి రాజీ లేదు. మీకు సిఏ ఫైనల్ పాస్ అవ్వాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ మనీ. సో ఫీజ్ డీటెయిల్స్, టైమింగ్స్ అవన్నీ మీకు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండమ్మా, మీకు చెప్తారు. సో వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. కలుద్దాం. ఓకేనా? బాయ్.